గత ప్రభుత్వ పాలనలో రేషన్ వాహనాలను ప్రారంభించారని, 6 ఏళ్ల కాంట్రాక్టుతో ఇంటింటికి రేషన్ అందించామని నెల్లూరు జిల్లా ఎండీయూ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల రాత్రికి రాత్రే రేషన్ వాహనాలను రద్దు చేసి తమను వీధిన పడేయడం దారుణమన్నారు. మంత్రి తీరుని వ్యతిరేకిస్తూ ఎండీయూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు రేషన్ వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ కాంట్రాక్టు గడువును కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ గ్రీవెన్స్ లో కలెక్టర్ ఆనంద్కు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లు మీడియాతో మాట్లాడారు. కోవిడ్ సమయంలోనూ వరదల సమయంలోనూ శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించమని, కూటమి ప్రభుత్వం తమను కొనసాగిస్తామని చెప్పి ఉన్నపలంగా వాహనాలను రద్దు చేసే జీవోను ప్రకటించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఉపాధిని కోల్పోయామన్నారు. కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం 18 నెలల కాంట్రాక్టు సమయాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొన్నారు. అలాగే మన ఆర్పీ పార్టీ గారికి, అలాగే సిపిఎం సిపిఐ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నా పేరు మాసార విశ్వనాథ్. నేను నెల్లూరు జిల్లా ఎండీయూ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షునండి. అలాగే ఈరోజు అందరం కూడా రోడ్డు ఎక్కడం జరిగిందండి. ఇప్పుడు భాగంగా మాకు 2021 గత ప్రభుత్వం అయినట్టు వైసీపీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నెలలో మాకు 9,660 బండ్లు ముద్రా లోన్ కింద ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మేము ఈరోజు వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు మాకు 72 నెలల పాటు అగ్రిమెంటు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి 11 నెలల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న 20వ తేదీ రోజు మాకు ఏకపక్షంగా మమ్మల్ని ఎండీ వ్యవస్థలందరూ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక ఇంటిమేషన్ లేకుండా కలపడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎండీ ఆపరేటర్ కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి, అలాగే రోడ్డు మీద తీసుకొచ్చేసేసారండి. ఈరోజు పేదల ప్రభుత్వాలని పలుకుతుంది. కాకపోతే ఈరోజు కూడా ఈ పేదలందరినీ కూడా ఈరోజు అందరూ రోడ్డు మీదకి తీసుకుని రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయేమో తెలియదు, కానీ ఉన్న వ్యవస్థను కాపాడుకొని పోయి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఎండీ ఆపరేటర్లందరూ కూడా రోడ్డు మీద పడేయడం జరిగిందండి. ఈరోజు మాకు ఇంకా 18 నెలలు ఇంకా టైం ఉండగానే మమ్మల్ని అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు సార్. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మళ్ళీ విధిలోకి తీసుకోవాలి. మేమందరం కూడా మా కుటుంబాలతో ఈరోజు అందరూ రోడ్డు మీద పడిపోయాం. రేపు అనే రోజు ఖచ్చితంగా ఈ వ్యవస్థను కొనసాగించకపోతే మా కుటుంబాలతో పాటు మేమందరం కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నాను. కొనసాగించాలి. ఎండీ ఆపరేటర్ నేను ముఖ్యంగా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తం ధర్నా చేస్తుంది. ఎందువల్లంటే మాకు 9,200 బళ్ళు ఇచ్చారు. అదేవిధంగా హెల్పర్లు కూడా 9,200 మంది ఉన్నారు. దాదాపు 18,500 మంది దీని మీద బతుకుతున్నాము. మా కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఈ ఎండీ వ్యవస్థ వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పేదలు కదా అని ఇచ్చారు, చేసుకుంటారు ఏదో పని చేసుకుని బతుకుతారని. మాకేం 50,000, 60,000, 70,000 జీతాలు కాదు. మాకు వచ్చేది కేవలం 18,000 రూపాయలు. అంటే 21,000 గవర్నమెంట్ వైట్గా ఇస్తుంటే దాంట్లో 3,000 రూపాయలు లోన్గా కట్టేస్తుంది. 18,000 రూపాయలు మా చేతికి వస్తాయి. ఆ 18,000లో మేము హెల్పర్కి ఇచ్చుకోవాలి. మా కష్టాలు మాకున్నాయి. మేమేమన్నా ప్రభుత్వం పని చేయమన్నామా? 2 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్ బియ్యం కానీ, అంగన్వాడీ స్కూళ్ళ బియ్యం కానీ అన్ని తోలుతాను. 1 రూపాయి అడగల. మన రూరల్ డీటీ సార్ మీటింగ్ పెట్టి అడిగారు, ఏమయ్యా మీకైనా న్యాయం జరుగుతుందంటే లేదు సార్, మాకు ఐసీడీఎస్కి ఎండి బియ్యానికి 1 రూపాయి రావట్లేదు, ఊరికైనా చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి ఇస్తామన్నారు. దాన్ని కూడా మాట్లాడతామయ్యా డిఎస్ ఆఫీసులు అన్నారు. కానీ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.